అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. హైదరాబాద్ ఎళ్ళొచ్చాను గదా! ట్రైనింగ్‌కి. తర్వాత ఆ రోజు వచ్చేటప్పటికే దగ్గరగా నేను పడుకునేటప్పటికే 1 అయింది. మళ్ళీ పొద్దున్నే లేచి మా ఊరెళ్తున్నాననమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంది. ఈ వీడియోలో ఆ గృహప్రవేశం విశేషాలన్నీ నేను మీతో పంచుకుంటాను. సో, ఇలా వెళ్తూ ఉన్నది నేను మీకు ఎక్కువ సేపు చూయించాను. ఎందుకంటే, నేనొకటి గమనించాననమాట. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అటువైపు, ఇటువైపు పొగాకు తోటలు తప్పితే ఏమీ కనిపించలేదు. ఎక్కడో ఒక 1% శనగ కనిపించింది. మొత్తం ఆల్మోస్ట్ పొగాకే వేశారండి. నాకు ఆశ్చర్యమేసింది. ఏం జేసుకుంటారు ఈ పొగాకునంతా అని నేనడిగితే, ఇప్పుడు బాగా రేటుంది. అందుకని పొగాకుని బాగా వేస్తున్నారు రైతులు అన్నారు. నిజమే రేటుంది. మనం అమ్ముతాము. అమ్మి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి ఎవరికి అమ్ముతారు అని నాకొక ఆలోచనొచ్చిందనమాట. ఆఫ్‌కోర్స్ అదర్ కంట్రీస్‌లో కొనుక్కున్నా వాళ్ళైనా సరే ప్రొడక్ట్స్ ఏయో ఒకటి తయారు చేసి మళ్ళీ ఇండియాకే పంపిస్తారు. ప్రకృతిలోకి మనం ఏదిస్తే మనకు అదే తిరిగిస్తుంది. మనం పొగాకునిస్తే అది మన పిల్లలకి తిరిగొస్తుందంతే. వాళ్ళు తిరిగి మన పిల్లలకే అమ్ముతారు. సిగరెట్‌ల రూపంలోనో, ఇంకోటో, ఇంకోటో. దాంతో ఏం తయారు చేస్తారని నాకు తెలీదు. మనం సంపాదించిన డబ్బంతా మళ్ళీ మన పిల్లలు అనారోగ్యానికి గురవ్వడానికి కారణమవుతుందనమాట. నాకనిపించింది చెప్పాను. ఇంకా పొద్దున్నే లెగిసి బయలుదేరాను. పిల్లలు గూడా లేరు గాబట్టి టిఫిన్ గూడా ఏం చేయలేదనమాట. మామూలుగా అయితే జ్యూసో తాగుతాము. ఈరోజు అది గూడా ఏం లేదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఫాస్టింగ్‌లో ఉండి ఏదైనా తినేటప్పుడు హెల్తీగా తినాలి అని నేను అనుకుంటాననమాట. అంటే ఫస్ట్ మీల్ ఏదైనా గూడా హెల్తీగా ఉండాలి. సో, దారిలో నాకు ఈ పనస్తొనలు కనిపించినియి. నాకైతే చాలా ఇష్టం. సో, ఆమ్ఫర్ట్ చేసేసాను. ఈ ఇత్తనాలు గూడా దాచుకున్నాను. ఎందుకంటే ఇత్తనాలని పొయ్యిలో వేసి కాల్చిన తర్వాత లోపలిది తింటే చాలా బావుంటుంది. ఎంతమందికి తెలుసనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇంకా వస్తూ దారిలో ఈ స్కూల్‌లో ఆగాననమాట. ఈ స్కూల్ దగ్గర ఎందుకు ఆగాను అంటే, ఇక్కడ నా మేనల్లుడు, మేనకోడలు చదువుకుంటూ ఉన్నారు. సో, వాళ్ళని తీసుకొని ఎళ్ళాలి. అంటే నైట్ 12 గంటలకి మాది గృహప్రవేశం. ఈలోపు ఇంట్లో అంతా రెడీ చేయాలి గదా! పిల్లలు గూడా ఇక సందడిగా ఇంటికి రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు గదా! మా అన్నయ్య తీసుకొని రమ్మన్నారు. వాళ్ళ కోసమని వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. మా అల్లుడు వచ్చాడు గానీ, మేనకోడలు మాత్రం నాకు చాలా సేపటికి రాలేదు. ఏంటా అని చూస్తే గ్రౌండ్‌లో ఉందని చెప్పారు. ఈ గ్రౌండు, ఈ స్కూలు చూస్తే నాకు మా స్కూల్ గుర్తొస్తుందండి. నేను గుంటూరు సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువుకున్నాననమాట. ఈ స్కూల్ కొంచెం దాన్నే పోలుంటుందనమాట. ఈ గ్రౌండ్ గానీ, స్కూల్ గానీ. ఇంకా అది పెద్దగా ఉంటుంది. సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూలు. సో, మా కోడలు చూడండి ఎలా పరిగెత్తుతుందో. ఎవరమైనా అంతే గదా! పేరెంట్స్ వచ్చామంటే ఏదో ఎన్నో రోజుల క్రితం చూసినట్టు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. వాళ్ళిద్దరిని పర్మిషన్ తీసుకొని కారు ఎక్కిచ్చేసుకున్నాను. సో, వాడు మా అల్లుడు. మోక్షజ్ఞ, రిషిక్, మోక్ష అని పిలుస్తామన్నమాట. మోక్ష ఫ్రెండ్ కొనుక్కున్న ఉసిరికాయలని మోక్షకి కొన్నిస్తే తినొత్తా అని చెప్పి ప్రేమగా నా అల్లుడు కూడా నాకు కొన్నిచ్చాడు. సో, తిన్నాననమాట. జాస్ తల్లి కూడా ఎక్కేసింది. నా మేనకోడలు అచ్చం మా అమ్మలా ఉంటుందండి. మా అందరికీ చాలా ఇష్టం అదంటే. ఇద్దరన్నా చాలా ఇష్టం. అదైతే యాజ్ ఇట్ ఈజ్ అమ్మే అనమాట. సో, ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయాము. వేదాంశు, వేదిక్, వర్ష ముగ్గురు అక్కడే ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఆడుకోవాలని చెప్పేసి అందరి తపన అనమాట. వీళ్ళందరూ ఒక చోట కలిస్తే మనం ఆపడం చాలా కష్టం. కుడి చేతి వైపున ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చిందంటే మా ఊరు వచ్చేసిందని అర్థం. మా ఊరు మీన్స్ పుట్టినూరు. ఇది మా ఊరి చెరువు అనమాట. ఇలా రాగానే మా ఊరొచ్చింది అని చిన్నప్పటి నుంచి నేను ఈ చెరువు చూసి మా ఊరొచ్చింది అని గుర్తుపడతాను. మా వీధిలోకి ఎంటర్ అయిపోయామన్నమాట.
ఇదే మన అమ్మగారిల్లు. మన వేదాంశు, వేదిక్, వర్ష నా కోసం బెంగబెట్టుకొని, దిగులు పెట్టుకొని, ఏడుస్తూ కూర్చుంటారేమో అని ఎవరనుకోవద్దు. అబ్బా! వచ్చిందా అని ఫీల్ అవుతారనమాట రాగానే. నేనే వెళ్ళి ఒరేయ్ కొంచెం నాకు హగ్ ఇవ్వరా అని అడిగితే వచ్చి దగ్గరికి హగ్ ఇచ్చాడనమాట. ఇంకా వేదిక్ అయితే ఆ బొక్కలో నుంచి చూస్తా పెద్ద పెద్దగా కేకలేస్తున్నాడు. కోడి పిల్లలున్నాయి. అయి బయటికెళ్తే ఏమోనని గేటు మీద కారు మీద పట్టను కప్పారనమాట. వర్ష చేతిలో అయితే అరిసుంది. ఇంక అమ్మొద్దు అన్నట్టు చూస్తుందనమాట. కానీ ఎవ్వరూ పరిగెత్తుకుంటా వచ్చేసి నా దగ్గరికి రాలేదండి. నేను అడిగితేనే వేదాంశు, వేదిక్ కూడా వచ్చాడు నెక్స్ట్. ఇంట్లో అంతా పండగ వాతావరణం నెలకొంది. సో, ఇల్లంతా సర్దుకుంటున్నారు. అంటే అక్కడికి తీసుకెళ్ళే సామానన్నీ సర్దుతున్నారు. పూలైతే చూసారా రెడీ చేశారు. విడి పూలు కొని మాల గుచ్చారట. సో, ఇల్లు కొంచెం గజిబిజిగా ఉంది. మా అమ్మ, వదిన చాలామంది మీ ఫ్యామిలీని ఎందుకు చూయించరు అనేసి అడుగుతున్నారు. చూయించకపోవడానికి కారణమేం లేదు. ఎవరు దగ్గరుండరు నేనే గాబట్టి. వర్షా తల్లిని ఎత్తుకున్నాను నేనే వచ్చినాక. అది తింటా తిరుగుతా ఉంది. నేను ఈవినింగ్ అయిందనమాట ఎళ్ళేటప్పటికి. సో, గృహప్రవేశం అంటే మనకి గుర్తొచ్చేది కుడుములు కదా! ఎవరమైనా నాకు తెలిసి. సో, కుడుములు వండుతున్నారు. ఇవేమో నేను అన్నయ్య వాళ్ళకి ఇళ్ళల్లోకెళ్ళేటప్పుడు మనం పొంగల్ పెట్టాలి గదా! చెల్లెలం. మేమిద్దరు సిస్టర్స్ అండి. మా సిస్టరు లేడీస్ ప్రాబ్లమ్ వల్ల తను పక్కనుండాల్సొచ్చింది. సో, నేను తీసుకున్నాననమాట ఇవి. ఒక పొంగలి తపాలా, మంచినీళ్ళ బిందె. ఇంకా ఈ మూతలు అవంటే చిన్న చిన్నవి. ఇంకా రాగానే ఆకలేసేసింది. సో, అందరూ బయలుదేరుతున్నారు గాబట్టి జస్ట్ పచ్చడితో ముగించేశారనమాట. సో, నెయ్యేసుకొని, పచ్చడేసుకొని తిన్నాను. మా అమ్మ చేసే పచ్చడన్నా గూడా నాకు చాలా ఇష్టం. ఇంకా కుడుములు ఉడికిపోయినాయనమాట. ఉడికిన కుడుముల్ని తీస్తున్నారు. ఇటువైపు ఉన్నది ఎడమ చేతి వైపు అన్నమయమ్మత్త. మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన మా నైబర్ అనమాట. సో, పల్లెటూళ్ళల్లో నైబర్స్ అంటే తెలుసు గదా! చుట్టాల కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. వచ్చినా రాకపోయినా ఇలాంటివి అమ్మకి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉండేవి మాత్రం చేసి పెడుతూ ఉంటారనమాట. ఇంకా వేదాంశ్ బొంగరం తిప్పడం నేర్చుకున్నాడట. తిప్పి చూపిస్తున్నాడు. పాపం తిమోతి గూడా ఈరోజు బిర్యానీ మిస్ అయిపోయాడు. అమ్మ వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ చేస్తారు తిమోతి వచ్చినప్పుడు. కానీ ఈరోజు పచ్చడితోనే అడ్జస్ట్ చేసుకోవాల్సొచ్చింది. నేను అమ్మ చేసిన టమాటో పచ్చడేసుకొని తింటున్నాను. ఎంత బావుందో! నాకైతే ఎంత ఇష్టమో! ఇంకా ఇవన్నీ వదిన ఇంట్లోకి తీసుకెళ్ళాల్సిన వస్తువులు. సో, అక్కడికి గుంటూరు తీసుకెళ్ళాల్సినవనమాట. అన్నీ వచ్చినయా రాలేదా అని చెప్పి ఒకసారి ఏదైతే లిస్ట్ ఉంటుందో దాన్ని తీసి చదువుకుంటూ పక్కన పెట్టుకుంటూ ఉందనమాట. నేను గూడా హెల్ప్ చేశాను. అండ్ ఈ చీరలొచ్చేసి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి. ఇంకా మనమడు వాళ్ళ నాయనమ్మని రెడీ చేసేస్తున్నాడు. ఎంత ప్రేమో వాడికి వాళ్ళ నాయనమ్మంటే. పెద్దవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేసినప్పుడే పిల్లలకి వాళ్ళ మీద ఎఫెక్షన్ అనేది పెరుగుతుంది. నేను ఇది వీళ్ళిద్దరిని చూసి అనుకుంటూ ఉంటాననమాట. సో, మనకి ఏమున్నా లేకపోయినా పిన్నీసులుండాలి గదా! చీరలు కట్టుకుంటే. అందుకని జెప్పి వదిన ఒక గుప్పెడు పిన్నీసులు తీసి నా చేతిలో పెట్టారు. అలాగే నేను ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అండి ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మా వారు ఉన్న అసలు నెయిల్ కొద్దిగా పెరిగితేనే ఊరుకోరు. ఈ బెట్టుకొనెళ్లి చూపిస్తే ఎలా ఫీల్ అవుతారా అని ఆలోచించాననమాట వీటిని ఇట్లా పెట్టి చూసుకున్నప్పుడు. ఆడవాళ్ళు పెట్టుకునే ఆర్నమెంట్స్‌లో ఇవి గూడా ఒక భాగమయ్యాయేమో అనిపించిందనమాట నాకు వీటిని జూస్తే. ఇంకా అందరూ అలా వాళ్ళు మోయగలిగినంత సామాను తీసుకొని బయలుదేరిపోయాము. అంటే ఈ పిల్ల అందరితో బయలుదేరాలి గాబట్టి కొంచెం ముందే వెళ్ళాలి. అక్కడికెళ్ళిన తర్వాతైనా పిల్లలుంటే మనం జేసుకునే పనికి, పిల్లలు లేకపోతే చేసుకునే పనికి చాలా టైం వేరియేషన్ ఉంటుందండి.
మా ఇంట్లో కోడి పిల్లల్ని చేసింది చూసారా, 5 పిల్లలు, 2 తెల్లయి, 2 ఎర్రయి, ఒక నల్లదనమాట. తీసుకెళ్లాల్సినవన్నీ బయట పెట్టేసేసాము. ఇంకా అన్నయ్య తిమోతి తీసుకెళ్ళి కారులో సర్దేస్తూ ఉన్నారనమాట. 2 కార్లు వెళ్తున్నాయి. అండ్ మేము ఎవరిని పిలవను కూడా పిలవలేదండి. అన్నయ్య వాళ్ళు చాలా సింపుల్గా చేసుకుంటున్నారు. కాకపోతే గుంటూరులో ఎవరైతే మా రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే చెప్పారు. దూరాల నుంచి ఎవరికి వాళ్ళు చెప్పలేదన్నమాట. ఇంకా సింపుల్గా చేద్దాం అనుకున్నా కూడా ఇక అంతకంటే కుదించలేకపోయారు. వదిన అక్కడికి కావాల్సినవి ఏదైనా క్లాత్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటున్నారనమాట. అంటే అక్కడికి వెళ్తే ఏమీ ఉండవు కదా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు. ఇది మా మామిడి చెట్టు, దానికి పోతొచ్చింది. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం. పోయిన సంవత్సరం ఒకటో రెండో కాయలు కాసినాయి అని విన్నాను. దాని పక్కనే నా గోరింటాకు చెట్టు కూడా ఉంది. సో ఫైనల్గా అయితే బయలుదేరిపోయాం. మన కారులో వచ్చేసి వేదాంశ్, వేదిక్, వర్ష, జాజీ, మోక్ష ఇంతమందిని కూర్చున్నాము. అండ్ మా పిన్ని కూడా కూర్చున్నారు. పిల్లలు వీళ్ళందరూ ఒక చోటే ఉండాలన్నమాట. నాకు తలనొప్పి పుట్టాలి ఆ గోలకి. సో ఇక బయలుదేరిపోయాము. సన్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాడనమాట అప్పుడే. పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్ళిపోతున్నాము. మా ఊరి దగ్గరలో మరీ అంత ఎక్కువ పొగాకు వేయలేదండి, నేను చూశాను. మా ఎక్కువ మాగాణి అనమాట మా ఊరికి దగ్గరలో. మిర్చి కూడా వేశారు. కానీ ఇంతకుముందు మిర్చి అను పత్తి అన్న కనిపిస్తూ ఉండేది. అసలుకి నాకైతే ఈ పొగాకు చూస్తే కాసేపు మైండ్ ఏం అర్థం కాలేదనమాట పొద్దున ఊరికి వచ్చేటప్పుడు. సో ఇక గుంటూరు ఎంటర్ అయిపోతున్నాము. చూసారా, సుస్వాగతం గుంటూరు అని ఉంది. సో కుడి చేతి వైపు చూస్తే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం కనిపిస్తుందండి. నేను చెప్పాను కదా, సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్లో నేను చదువుకునేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి అప్పుడు నాకు గుర్తనమాట. అంటే గుంటూరు వచ్చాము, గుంటూరులోంచి బయటకు వచ్చామంటానికి ఆ స్వామివారి విగ్రహాన్ని చూసేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. సో ఇక ఈ గజిబిజి గందరగోళంలోకి ఎంటర్ అయిపోయాము. ఎందుకో నాకు టౌన్ లైఫ్ అన్నా సిటీ లైఫ్ అన్నా చాలా భయంగా అనిపిస్తుందండి. ఆకాశంలో చంద్రుడు కూడా కనిపించేస్తున్నాడు మేము బయలుదేరి వచ్చేటప్పటికే గుంటూరు వరకు. లోపలే ఎక్కువ లేట్ అవుతుంది. గుంటూరు దాకా రావడం వేరు, గుంటూరులో మనం రీచ్ అవ్వడం వేరు. ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా మనం రావాల్సిన అపార్ట్మెంట్స్కి వచ్చేసాం. ఇవే ఆ అపార్ట్మెంట్స్. ఇందులోనే మా అన్నయ్య వాళ్ళు ఒక ప్లాట్ తీసుకున్నారనమాట. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే రోడ్డు ఎండ్ అయిపోయిందండి. పిల్లలైతే ఆడుకోవడానికి చాలా బాగుంది. చాలా రోడ్డు వెడల్పుగా ఉందన్నమాట. అండ్ నాట్ డేంజరస్ కూడా. ఎందుకంటే ఇటు వెహికల్స్ స్పీడ్గా వచ్చేదానికి అవకాశం లేదు. సామాన్ అందరం కలిసి తలా ఒకళ్ళం పైకెత్తుకెళ్ళిపోతున్నాం, అన్నీ తలా ఒక్కోటి తీసుకొని. వర్షాతల్లి కూడా నేనెందుకు మోయకూడదు అన్నట్టు ఒక చిన్న సంచి నన్ను అడిగి తీసుకొని ఎలా వెళ్తుందో చూడండి, లింగు లింగుమంట. చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అది దాన్ని మోస్తున్నందుకు. సో లిఫ్ట్ పైనుండి జాస్తల్లి పిలుస్తుందనమాట. సెకండ్ ఫ్లోర్. పిల్లలు కిందకొచ్చి ఆడుకుంటున్నారు. నేను అనుకున్నాను అనమాట ఫ్యూచర్లో వేదాంశ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడే ఆడుకోవాలేమో అని. నన్ను లిఫ్ట్ ఎక్కమన్నారు. లేదు నేను మెట్లు ఎక్కేసి వస్తానని చెప్పానమాట. సో వచ్చేసాం ఫైనల్గా. సో ఇదండి ఇల్లు. చాలా క్యూట్గా చాలా బాగుంది. కబోర్డ్స్ అన్నీ పెట్టించేసి చాలా బాగా అనిపించింది నాకు. కానీ నాకైతే అపార్ట్మెంట్స్ అంటే భయం. అందరూ చూస్తూనే ఉంటారు కదా, అయినా చెప్తున్నాను, అపార్ట్మెంట్ అంటే నాకు చాలా భయం. సో ఇల్లంతా తిరిగి చూశానన్నమాట నేను. చాలా బాగా అనిపించింది. అంటే ఫినిషింగ్ చాలా బాగుంది. ఇల్లంతా కూడా క్యూట్ థింగ్ అనమాట. బుజ్జిగా బాగుంది. చిన్న కిచెను, చిన్న వాష్ ఏరియా. సో ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుందనమాట. నీట్గా ఉంచుకోవచ్చు. ఇల్లు పెద్దదయ్యే కొంది నీట్నెస్ తగ్గిపోతుంది. ప్రాక్టికల్గా నాకు ఆ విషయం అర్థమైందనమాట.
ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు మనం నీట్గా ఉంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక ఈ పిల్లలందరూ కలిపి గొడవ స్టార్ట్ చేసేసారు. అండ్ జాజ్ తల్లి వాళ్ళ తాతయ్యని అంటే అమ్మ వాళ్ళ నాన్న ముద్దు చేస్తుందనమాట. గ్రీన్ శారీ వదిన వాళ్ళమ్మ. సో తెచ్చిన సామానన్నీ బయటే పెట్టేశాము, ఇంట్లోకి ఏమి తీసుకెళ్ళకూడదు గృహప్రవేశం అయ్యే వరకు అని. గృహప్రవేశానికి టైము 12 గంటలు. పైనుంచి కిందకి చూస్తే నాకు అరికాళ్ళు అయితే చల్లబడిపోతాయి అనమాట, అంత భయము. సో ఇక్కడే వదిన వాళ్ళ చుట్టాల ఇల్లు ఉందనమాట. వదిన వాళ్ళ ఇల్లు అంటే వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో టిఫిన్స్కి అందరినీ ఇక్కడికి పిలిపించారు. ఈ కనిపిస్తున్న ఆవిడ వెంకటరత్నం, మా చాకలి. మేము చిన్నప్పటి నుంచి మా చాకలి అనమాట. సో తెలియని అభిమానం. ఇంకా వీళ్ళందరూ టిఫిన్ సెక్షన్లో బిజీగా ఉన్నారు. ఇక తింటే స్నానాలు చేపిచ్చేద్దామని అనుకున్నాను. ఇంకా మేమైతే ఇక్కడికే వచ్చేసి టిఫిన్స్ అయిపోయినాక నేను చేయలేదు. ఇక్కడికి వచ్చేసేసి ఇంకా పూలన్నీ ఇంటికి డెకరేట్ చేస్తున్నాం అనమాట. మేము దండలు ఎంతెంత పొడుగు కావాలో చూసిస్తుంటే మన తిమ్ము కట్టాడు. ఎలా కట్టాలి ఏంటి అని మేము డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాము. సో మా అమ్మ రెడ్ శారీ. ఇంకప్పుడే నిద్రమొహాలు పడిపోయినాయి పిల్లలకి. వేదాంశి డల్ అయిపోయాడనమాట. ఏంటి అంటే ఏం చెప్పట్లేదు. సో అన్ని దర్వాజాలకి చక్కగా బంతి పూలన్నీ కట్టేసేస్తూ ఉన్నాము. మీరందరూ పూలమాలలు సరి చేస్తే నేను ఎందుకు చేయకూడదు అని వర్షా తల్లి కూడా కూర్చుంది. నేనేం చేయాలి అని అడుగుతుంది. నాది అంటుందన్నమాట. వర్షాకి వాళ్ళ బావ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు అడుగుతుందన్నమాట. అత్త, మామ, బావ, జాజీ అంటది. జాజి తల్లిని మాత్రం జాజీ అంటది. వీళ్ళందరూ దాగుడు మూతలాట ఆడుకుంటున్నారు. సో మ్యాక్సిమం అయిపోయిందనమాట. వదిన ఇప్పుడు నేను చెప్పాను కదా వదిన వాళ్ళ వదిన అని. ఇప్పుడు వెళ్ళిన ఆవిడ వదిన వాళ్ళ వదిన. ఇంకా పూలు కట్టేసేసి ఇంకా అక్కడి నుంచి ముగ్గులు కూడా వేశారు వదిన వాళ్ళు. వేసేసి అందరం ఇక్కడ విడిదింటికి వచ్చేసామన్నమాట. పిల్లలు వేదాంశ్, వేదిక్, వర్ష అయితే నిద్రపోయారండి. జాజీ, మోక్ష కూడా నిద్రపోయారు. కానీ వీళ్ళు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళైతే ఉండాలి కదా ఇద్దరు అని చెప్పేసేసి వదిన చాలా ట్రై చేస్తుంది. కానీ చాలా కష్టం కదా నిద్ర లేవాలంటే. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చి కళ్ళు నీళ్ళతో తుడిచి లేమ్మా నువ్వు రావాలి అని చెప్తున్నారనమాట. ఆడపిల్ల కదా. వాళ్ళైతే వేదాంశ్, వేదిక్ వాళ్ళు పగలల్లా ఆడి స్నానం కూడా చేయకుండా నిద్రపోయారు. లేపే అంత ధైర్యం కూడా నేను చేయలేదు. సో జాజ్ తల్లి పాపం నిద్రలోనే వచ్చి నుంచుంది. మా అమ్మ పాలు టిఫిన్ తీసుకొని ఎదురు రావడానికి రెడీగా ఉన్నారనమాట. నన్ను ఆ బిందె అక్కడ వరకు మోసుకురమ్మన్నారండి. సో నాకైతే చాలా బరువు అనిపించింది. మేళతాళాలు వాళ్ళు ఎవరూ దొరకలేదు, అందుకని టెక్నాలజీ ఉపయోగించారనమాట మేళతాళాల కోసం. ఫోను, స్పీకరు పెట్టేసి సో మొదలైపోయారు. నేను బిందె తీసుకొని వెనక బయలుదేరాను అనమాట. మా నాన్నగారు వైట్ అండ్ వైట్. ఇంకా అన్నీ అలా ఒక్కొక్కటి తీసుకొని అందరూ వెనక వెళ్ళిపోతూ ఉన్నారనమాట. నేను మాత్రం చాలా లాస్ట్ వచ్చాను. వెనక ఎక్కడో వస్తూ ఉన్నాను చూడండి. నేను బిందె నిండా నీళ్ళు. మా అన్నయ్య వాళ్ళకి బాగా కలిసి రావాలని సగం బిందె పట్టమన్నా కూడా నేను పట్టలేదు. మొత్తం బిందె పట్టాలి అని చెప్పి మొత్తం బిందె తీసుకొచ్చానమాట.
కానీ మొయ్యాలంటే చాలా బరువు అనిపించింది. పైకి కూడా నేను మెట్లెక్కి వెళ్ళాను బిందె తీసుకొని. అంటే సెకండ్ ఫ్లోరే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. సో ఇంట్లోకి తీసుకొచ్చేసారు కరెక్ట్గా ముహూర్తం టైంకి. మన గోమాతలు వచ్చినాయి చూసారా, నాకైతే వాటిని చూస్తే చాలా బాధేసిందండి. ఎందుకంటే అవి మెట్లెక్కి పైకి రావటం, అవి ఎంత పాలిష్డ్గా ఉన్నాయంటే మన కాలే జారిద్ది. అలాంటిది వాటిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో. ఆ ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు గోమాతను తీసుకెళ్ళమని చెప్పటం ఏమో కానీ, వెనకట మట్టిళ్ళు కాబట్టి చెప్పుంటారు. ఇప్పుడు కూడా ఆచారాన్ని పాపం పోనీయకుండా మనం అసలు వాటిని ఇబ్బంది పెడుతున్నామే అనిపించింది అనమాట. అవి ఎక్కడ జారి పడతాయో అని నాకు భయం వేసింది. సో ఇదైతే నాకు తెలియదండి. ఈ పంతులు గారు చేశారు. ఫస్ట్ టైం కుడుములు పైకి విసిరేశారు. అవి పట్టుకోవాలని చెప్పారు. పట్టుకున్నాను, 2 మిస్ అయినాయి. అలాగే కొత్త ఇంట్లో ఫ్యాన్లు లేకపోతే మన తిమ్మునే ఫ్యాన్లు బిగించాడనమాట. బిగించేసి తిమ్ము వెళ్ళిపోయాడు. ఇంకా అన్నయ్య వాళ్ళు కూర్చున్నారు పూజకి. ఫస్ట్ ఏమో వాస్తు పూజ చేస్తారు గృహప్రవేశం జరిగినప్పుడు. ఇంకా తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. సో ముందైతే వాస్తు పూజ జరుగుతుంది. అయిపోయినాక నేను పొంగించాలి కాబట్టి చాలా నిద్ర వస్తున్నా కూడా నేను మేల్కొని ఉన్నాను అనమాట. దట్టు ఇంక పిల్లలు వర్ష అయితే ఏడుస్తూ ఉంది, విసిగిస్తూ ఉంది. సో వాస్తు పూజ కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత పొంగల్ చేద్దామని చెప్పారు. ఇక అందుకని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనల్ని స్టవ్ కాస్త పసుపు రాసి బొట్లు పెట్టమని చెప్పారు. ఇంకా ఆ పనిలో ఉన్నానన్నమాట. స్టవ్ కూడా చాలా క్యూట్గా అనిపించింది నాకు. చిన్న స్టవ్, ప్రెస్టేజ్ వాళ్ళది. నాది కూడా ప్రెస్టేజ్ వాళ్ళది, 4 బర్నర్స్. కానీ ప్రాక్టికల్గా బాగాలేదండి. ఏదైనా ఫస్ట్ ఏది పెడతారో అదే బాగుంటుందేమో అనిపించింది. ఒకటి పని చేయట్లేదు కూడా నాదైతే, ఒక స్టవ్ పని చేయట్లేదు. ఇది చాలా క్యూట్గా ఉంది కదా, కానీ హెవీగా వండుకోవాలంటే కుదరదేమో. చిన్నగా ఉంది స్టవ్. వెలిగించబోయే ముందు వదిన నాకు తాంబూలం ఇస్తుందన్నమాట. ఇంకా వెలిగించలేదు. అన్నని చెల్లి కానీ చెల్లిని అన్న కానీ పొరపాటును మర్చిపోతారేమో అని పెట్టుంటారు కదా. ఈ సాంప్రదాయం నాకు అనిపించింది. చెల్లెలు రావాలి, పొయ్యి వెలిగించాలి ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటే అనేది. అంటే ఒకళ్ళతో ఒకళ్ళని కనెక్ట్ చేయడానికి అది మన హిందూ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం అని నాకు అనిపించింది అనమాట. పొరపాటును మర్చిపోయినా ఇల్లు కొనుక్కున్నారు అంటే బాగున్నారనే కదా అర్థం. ఆ బాగున్నప్పుడు ఆడపిల్లని పిలుచుకొని వాళ్ళకి తగినంత ఏదో ఒకటి చెయ్యండి అని మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చెప్పి చేయించినట్టుగా ఉంది ఇది. లేకపోతే పోయిదే ఉందండి, ఎవరు వెలిగిస్తే ఎలగదు. వెలిగించాను విజయవంతంగా స్టవ్. మొదటి లక్ష్మి మనకి గడప అయితే, రెండో లక్ష్మి స్టవ్వే అన్నమాట ఇంట్లో వాడుకునే దానిలో. మా అన్నయ్య వదిన వాళ్ళు అందరూ ఎప్పుడు ఈ మీద వండుకొని తింటారు కదా, ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళని దండం పెట్టుకున్నాను నిజంగా. సో అయిపోయింది మన పొంగలి టైం అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి పాలు తీసుకొచ్చారు ఈ టిఫిన్లో. మా అమ్మ పాపం దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంది. తీరా చూస్తే ఆ పాలు టిఫిన్ మూత రాలేదన్నమాట అమ్మకి. నాకు రాలేదు ఫస్ట్, అమ్మకు కూడా రాలేదు. ఇక వెంకటరత్నాన్ని పిలిచి తీపిచ్చాం. పొంగలి నేను చేసినట్టు చేశాను, కానీ అందరికి నచ్చలేదు. నేను పాలు ఎక్కువ పోసి కొంచెమే బియ్యం వేసి చేస్తానన్నమాట. సో అలా చేశాను. అలా ఎవరు తినరంట, గట్టిగా ఉండాలి పొంగలన్నం అంటే, అన్నంలాగా ఉండాలి అని చెప్పారు. నాకేమో ఈ కొర్రలతో సామలతో వీటితో చేయటం అలవాటైపోయి ఆ బియ్యంతో ఎలా చేయాలో అర్థం కాలేదు నాకు.
సో నేను చేసిందేమో నచ్చలేదన్నమాట. ఇలా వేడి మీద ఉన్నప్పుడు స్టిక్కర్స్ పీకేస్తే ఈజీగా వస్తాయండి. టిప్ అనమాట అది. సో ఇది మామూలుగా అయితే మనకి మజ్జిగ కవ్వని తీసుకొస్తారు ఇంట్లోకి వచ్చేటప్పుడు. ఆ మజ్జిగ కవ్వానికి ప్రతీకగా ఆ పుల్ల నుంచోబెట్టారనమాట. అక్కడ పొంగలవుతుంది. ఇక్కడ అన్నయ్య వాళ్ళకి పూజ జరుగుతూ ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడ బాగా నిద్రలండి. ఎందుకో గృహప్రవేశం రేత్రిపూటే ఉంటది. ఎందుకో మరి నాకు తెలీదు. మా అన్నయ్యకి కూడా బాగా నిద్రొచ్చేస్తుంది. పొద్దున్నే ఆఫీస్ వర్క్ ఉంటది. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా వెంటనే పెట్టించమని అడిగారట ఇదయిపోగానే. సో ఆ మజ్జిగ కవ్వం లాంటి దానికి పూజ చేస్తున్నారిప్పుడు. పూజ చేసి దానికి కొబ్బరికాయ కొట్టి దానికి దీపం పెడుతున్నారనమాట. ఇవన్నీ వెనకటివి. ఇల్లు అంటే మెయిన్ థింగ్స్ కొన్ని ఉంటాయి. అందులో మజ్జిగ కవ్వం కూడా ఒకటి. సో దానికే అంత పూజ చేపిస్తున్నారు. మజ్జిగ కవ్వాన్ని కూడా మనం అంత బాగా చూసుకోవాలి అని. అంటే మనం వేటి వల్ల ఆరోగ్యంగా ఉంటామో అవన్నీ మనం గృహప్రవేశం చేసేటప్పుడు తీసుకురావడానికి పెట్టారు. బట్ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఏదో ఫార్మాలిటీస్ లాగా మిగిలిపోయినాయి. మనం పొంగించిన పాలైతే బాగా పొంగిపోయినాయి. ఇంకా మూత తీసేసి బియ్యం వేసేసానమాట. ఎంత బాగా పొంగితే అంత మంచిది. సో బాగా పొంగినాయి. ఎక్కువ పాలల్లో తక్కువ బియ్యం వేసాను. ప్రాబ్లం అక్కడ వచ్చేసింది. నేను అంతే చేస్తానండి. ఇక్కడ నేను ఇంట్లో చేసేటప్పుడు అలాగే చేస్తాను. ఎక్కువ పాలల్లో తక్కువ బియ్యం వేసి చేస్తాను. అక్కడ కూడా అలానే చేశాను. కానీ నా పాయసం బెడిసి కొట్టింది. సో అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసేసాను. ఇక్కడ మనకి జీడిపప్పులు అవి వేపుకోవడానికి ఏమీ లేవు. అందుకని అమ్మ చివర్లో ఇంకా దించుతాము అనంగా కొంచెం నెయ్యి వేయమని చెప్పింది. సో నెయ్యి వేసాను అనమాట. 1 టేబుల్ స్పూన్ అంతా వేసి కలదిప్పి 2 గిన్నెల్లో వేసి మన పంతులు గారికి ఇచ్చి వెళ్ళి అయితే పడుకున్నానండి. మళ్ళీ పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయినాక నేను లేచాను. సో వీళ్ళ పూజ మాత్రం జరుగుతూనే ఉంది. ఇక ఉండలేనని చెప్పి నేను వెళ్ళి పడుకున్నాను. వీళ్ళకి ఇంకా కంటిన్యూషన్ పూజ కూడా ఉందన్నమాట. అంటే రెస్ట్ తీసుకోకుండా పొద్దున్నే అట్లాగ 4 అయిపోతుంది దగ్గర. ఇంక వెంటనే స్నానాలు చేసి వ్రతానికి కూర్చుంటామని చెప్పారు. హారతి ఇచ్చేశారు. ఇక్కడతో నాకు తెలిసి ఈ పూజ అయిపోయిద్ది అనుకుంటా. అమ్మో! గృహప్రవేశం అంటే ఒక రాత్రంతా ఖచ్చితంగా మేల్కొని ఉండాలి. నాకు కూడా అది ఎక్స్పీరియన్స్. మేము ఇంకా హోమం కూడా చేసాము మన ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు. ఇంకా అక్కడ అన్నయ్య వాళ్ళు హోమం పెట్టలేదు. వాస్తు పూజ అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము. సో ఇది సత్యనారాయణ స్వామి వ్రతం అండి. నేనైతే నిద్రపోయి అప్పుడే లేచాను. ఇక లేచి స్నానం చేసి వచ్చి స్వామివారికి దండం పెట్టుకొని వచ్చి టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఆకలేస్తుంటే మనం నైట్ టైం ఏం తినం కదా, పొద్దున్నే ఫుల్గా ఆకలేసింది. సో టిఫిన్స్ అరేంజ్ చేశారు. ఇడ్లీ వడ. ఇక నేను వర్ష వచ్చి కూర్చొని ప్రశాంతంగా తింటున్నాము. వాళ్ళందరూ రెడీ అయిపోయి ప్రశాంతంగా ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడ మా చుట్టాలందరూ ఉన్నారనమాట. మ్యాక్సిమం వాళ్ళు గుంటూరు వాళ్ళే. చూసారా, నేను జాజీ ఒకేలాంటి డ్రెస్ వేసుకున్నాము. నా కోసమని అది నైట్ వేసుకోవాల్సిన దాన్ని పొద్దున్నే వేసుకుంది జాజీ. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ చేయాల్సిన వాళ్ళు అయితే చేశారు. చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంక అందరూ కూర్చున్నారు. మా నాన్నగారు మధ్యలో పసుపు రంగు కండవ భుజాన వేసుకొని ఉన్న వ్యక్తి. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్. చూసారా, మా అమ్మ ఐస్ క్రీమ్ తింటుందన్నమాట. ఎందుకు దాచేస్తుందో తెలుసా? మా అమ్మ తినకూడదు అయినా తింటుంది, అందుకని దాచిపెడుతుంది నేను వీడియో తీస్తున్నానని.
మా అన్నయ్య వచ్చి తీసేసారులేండి. సో అయిపోయింది ఫంక్షన్ అంతా. వేదాంశుతో ఒక ఏమంటారు స్వచ్ఛ భారత్ చేయించా అనమాట. అక్కడున్న ప్లాస్టిక్వి అవి ఇవి ఏరి డస్ట్బిన్లో వేయి అని చెప్పాను, వేస్తున్నాడు. శుభ్రంగా వేపించేసాను మొత్తం. ఇంకా అందరూ చిన్నగా ఎటోళ్ళెటు సర్దుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదంతా కింద పార్కింగ్ ఏరియాలో పెట్టుకున్నారనమాట, అదే అపార్ట్మెంట్స్లో. ఇంకా పైకి వెళ్ళేటప్పటికే ఇల్లంతా ఇలా ఉంది. మా అక్క రాధిక అక్క అంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట. అక్క కొడుకు వాడు జో. సో అందరూ చిన్నగా ఖాళీ చేసేస్తున్నారు. అందరికంటే చివరిన మేమే వెళ్ళాము. అందరినీ సాగనంపిన తర్వాత వెళ్ళామన్నమాట. మాకంటే ముందు అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే అమ్మ వాళ్ళని కూడా తిమోతి వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. సో అందుకని ముందు అమ్మ వాళ్ళు వెళ్ళారు. తిమోతి వస్తే మేము కూడా బయలుదేరుతామన్నమాట. ముందు వీళ్ళు వెళ్ళాలి, రావాలి, అప్పుడు మేము. ఇంకా వేదాంశ్ వాళ్ళు మళ్ళీ మా ఊరు వెళ్తామని అడిగారు. లేదు రేపు స్కూల్ ఉంది అని చెప్తే ఏడుస్తున్నారనమాట. అక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఆపారు. మళ్ళీ అందరూ వెళ్ళేది ఒక దగ్గరికే, ఇక్కడ నుంచి అని మాట్లాడుకుంటున్నారనమాట. ఏందో మధ్యతరగతి వాళ్ళ అనుబంధాలు బంధాలు ఎవరికీ అర్థం కావు. వీడు కూడా వెళ్ళాలని ఏడుస్తున్నాడు చిన్నోడు. సరే సరే వెళ్ళండి, మళ్ళీ నాకు తిమోతి రావాలి, నేను కూడా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి పంపించేశాను నేనే. వేదిక అంతలోకి ఎవరినో ఫ్రెండ్ని ఎత్తుక్కున్నాడండి. అపార్ట్మెంట్లో ఉండే లైక్ కింద వాచ్మెన్ ఉంటాడు కదా, వాళ్ళ మనవడట. వాడితో దోస్తీ కుదిరింది. ఇక వాడితో ఆడుకుంటున్నాడు. వాడికి ఏందో డైలాగ్స్ చెబుతున్నాడు. మామూలుగా ఆడుకోలేదు వాళ్ళిద్దరూ. క్రికెట్ ఆడారు ఇద్దరు కలిసి. ఎంత త్వరగా కలిసిపోతాడో వేదిక కొత్త వాళ్ళతో అయినా సరే చక్కగా ఆడుకుంటాడు. వాడికి ఏందో కబుర్లు చెబుతున్నాడు చూడండి. ఇంకా వాడికి కాపలా కాస్తా ఉన్నాను. వర్ష నిద్రపోతుంది. సో అంతా క్లీన్ చేసేసారు. ఇలా ఉందన్నమాట. ఇంకా మేము కూడా స్నానాలు చేసేసి బొట్టలు సర్దేశాము. తిమోతి వచ్చాడు. ఇంకా మేము కూడా బయలుదేరటమే. బాయ్ బాయ్. అన్నయ్య వదిన వాళ్ళు అక్కడే నిద్ర చేయాలి కాబట్టి అక్కడే ఉంటారు. మేము మాత్రం బయలుదేరిపోయాం. కారు ఎక్కితే నిద్రపోయానండి. 3 days నుంచి నిద్ర లేదు సరిగ్గా. నిద్రపోయి ఇంటికి వచ్చి నిద్ర లేచాను. మన భీమ్గాడైతే ఎంత ఎదురు చూస్తున్నాడో పాపం. నా వైపు చూస్తున్నాడనమాట. ఇంకన్నా ఉంటావా, మళ్ళీ వెళ్తావా అని చెప్పేసి. సో ఇదండి ఈ పెద్ద వీడియో. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.